తీసుకొస్తా. వ్యర్థము కాని ప్రయాసములు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ప్రయాసపడితే మన ప్రయాసములు వ్యర్థము కాకుండా ఉంటాయి అని ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. దేవుని అమూల్యమైన మాటలు మనం జాగ్రత్తగా విందాం. చూడండి, ఈరోజు ధ్యానాంశం కోసం మూల వాక్యాన్ని కొరింథీ రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని తీసుకుందాం. ఈరోజు మూల వాక్యముగా కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. స్తోత్రం. చూడండి, దైవజనుడైన పౌలు గారు తన సంఘానికి దేవుని ఆత్మతో నింపబడి ప్రేరేపించబడి రాయుచున్నటువంటి ఈ పత్రికను మనం చూస్తే వాళ్ళ గురించి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. వాళ్ళకి రాస్తున్నాడు. ఈ పత్రికను రాస్తూ కొన్ని హెచ్చరికలు, కొన్ని సరిచేయటాలు, ఆ లోపాలను సరిచేస్తూ రాస్తూ ఈ పత్రికలో ఏమన్నాడంటే, కాగా నా ప్రియ, జాగ్రత్తగా మాట్లాడు, నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పుడు ఆసక్తిపరులై ఉండాలని మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. స్తోత్రం. చూడండి, అద్భుతమైన మాట మాట్లాడాడు ఇక్కడ. ఏ ప్రయాస వ్యర్థము కాదో కూడా తెలియపరుస్తున్నాడు తన సంఘానికి. మీ ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలంటే ఎలాగా మీ ప్రయాసలు ఉండాలంటే ప్రభువునందు అని చెబుతున్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఏం చెబుతున్నాడు? మన ప్రయాసములు వ్యర్థము కాకుండా ఉండాలంటే ప్రభువునందు చేసే ప్రయాసలు, అంటే ప్రభు కోసము, ప్రభువులో మనం చేసే కష్టం అనొచ్చు, శ్రమ అనొచ్చు, బాధ అనొచ్చు, ప్రతిఫలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నందు మనం పడుతున్న శ్రమ, ప్రయాసం ఏదైనా ఉందో అది దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి, ఆయన ఇస్తాడు కాబట్టి, అందుకే మీరు ఎలాగ ఉండాలంటున్నాడంటే ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు, ప్రభు యొక్క పనుల విషయాల్లో, ప్రభువుకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీరు ఎలా ఉండాలంటే స్థిరులను కదలని వారును, అంతేకాకుండా ఆసక్తి కలిగి ఉండాలంట ప్రభు పని మీద. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు మనము ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది, స్థిరులను కదలని వారును, దేవుని కోసము, దేవుని పని చేసే విషయంలో, దేవుని సంబంధించిన ఏ విషయంలోనైనా కానీ మనము ఎలా ఉండాలంటే ఆసక్తిపరులుగా, స్థిరులుగా, కదలని వారిగా ఉండాలి. ఎందుకనంటే మనం దేవుని కోసం పడే ప్రయాస వ్యర్థము కాదు. ప్రభువునందు మనం చేసే పరిచర్య కావచ్చు, ప్రయాసం కావచ్చు, శ్రమ కావచ్చు, అది వ్యర్థము కాదు. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంట? ఎందుకని ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు అంటున్నాడంటే, నీకు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన ఏమిచ్చేవాడు?
ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. ఈ రోజున నువ్వు ఒకరోజు పనికి వెళితే ఆ పనికి పిలిచిన వ్యక్తి, ఆ యజమానుడు నీకేమిస్తాడు? ఏమిస్తాడు? జీతాన్ని, కూలి ఇస్తాడు. ఒకరోజు పనికి పోతే, పొలం పనికి పోతే కూలి ఇస్తాడు. ఒక ఉద్యోగంలో పెట్టుకుంటే నీకు నెల అయిన తర్వాత జీతం ఇస్తాడు. అవునా? దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచన చేయాలి. ఎందుకనంటే అతనికి పనిచేసావు నువ్వు. అవునా? అవునా కాదా? పౌలు గారు అన్నాడు, కష్టపడేవాడికి జీతము రుణముగా ఇవ్వబడదు. ఎందుకని? నువ్వు కష్టపడి పనిచేసావు కాబట్టి నీకు రుణంగా ఉచితంగా ఎవరెవరో, నువ్వు కష్టం చేసావు కాబట్టి ఇస్తున్నాడు అంటాడు పౌలు గారు. అవునా కాదా? దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక మనిషే మనం పని చేయించుకొని డబ్బులు ఏ విధంగా తన జీతం దానికి ఇస్తుంటాడో, అలాగనే నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన ప్రైజ్ లార్డ్. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని కోసము మనం పడే ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుని కోసం నువ్వు ఏది నష్టపోయినా, అందుకే యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నా నిమిత్తము అన్నాడు. ఏమన్నాడు? నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? దక్కించుకుంటాడు. ఎవరి నిమిత్తం? ఎందుకని ఇప్పుడు మనిషి కోసం నీ ప్రాణం పెడితే ఆ ప్రాణం నీకు మరలా తిరిగి రాదు. అవునా? దేవుని కోసం ప్రాణం పెడితే ఆయన మరలా నీకు జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్. దేవుని కోసము మనము ఏదైనా కానీ వృధాగా కాదు. ఎలాగా వృధాగా కాదు? ఎలా వ్యర్థము కాదు? ఎలా? ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. 3 విషయాలు. ఏ విధంగా చేస్తే మన ప్రయాస వ్యర్థము కాకుండా ఉంటుందో, మనకి ప్రతిఫలం వచ్చిద్దో, మనం పడిన కష్టానికి ప్రతిఫలం రాకపోతే మనిషికి ఏముంటుంది? చెప్పాలి. సంసారం ఏముంటుంది? మనం పనిచేసిన కష్టానికి ప్రతిఫలం రాకపోతే ఏముంటుంది? నిరాశ, బాధ, దుఃఖం. ఏందిరా ఇంత కష్టం చేసినా కానీ ఏందిరా మనల్ని పట్టించుకోవట్లేదు, మనకి జీతం ఇవ్వట్లేదు ఏంది అని అనుకుంటూ ఉంటాం. అవునా కదా? గమనించాలి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క కోసం ప్రయాసపడితే ఒక తృప్తి అనేది ఉంటుంది. ఏంటంటే, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు మేలు చేస్తాడు. ఎందుకంటే ఆయన కృప కలిగినోడు, దయ కలిగినోడు, నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడన్న ఒక తృప్తి అనేది మనలో ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ఒక 3 విషయాలు ఎలాగా ప్రభునందు ప్రయాసములు వ్యర్థము కావో ఒక 3 మీ దృష్టికి తీసుకొస్తా. జాగ్రత్తగా వినండి, త్వరగా చూడండి. మొట్టమొదటిగా చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5:5. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ నాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేత్తుమని ఆయనతో చెప్పెను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం 6వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త. సీమోను పేతురు,
నేను చేపలను పట్టుబోతున్నాను వారితో అనగా వారు మేమును మీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డా కానీ ఏమి ఒక చిన్న చేప కూడా దొరకలేదంట. 6వ వచనం. అప్పుడు ఆయన కుడి ప్రక్కన వల వేయండి మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వారు వలను లాగలేకపోయారంట. పక్కనున్న వాళ్ళని పిలిచారంట. తర్వాత ఎన్ని చేపలు పడ్డాయంట? 153 గొప్ప చేపలు పడ్డాయంట. వల మాత్రం పెగలేదంట. వాళ్ళు వెళ్ళిన వంటి ఓడ కూడా నిండిపోయిందని నీళ్ళలో మునుగు తేలిపోయే పరిస్థితికి వచ్చిందంట, బరువు ఎక్కువయ్యి. అర్థమైందా? ఈ 2 వాక్య భాగాలు మనం గమనిస్తే, ఒకటి జాగ్రత్తగా వినాలి. ఒకటి మొట్టమొదటిది ఏంటంటే, మొట్టమొదటి మనం చదువుకున్నప్పుడు యేసు ప్రభు వారు శిష్యులను పరిచయం చేసుకుంటున్నటువంటి సందర్భం అది. ఎక్కడ? ప్రప్రథముగా వారిని పరిచయం చేసుకుంటున్నాడు. సీమోను పేతురు దోణిని వాడుకొని అందులో కూర్చున్నాడు. కూర్చొని ఆయన దగ్గరికి జనాలు వస్తే వాళ్ళకి బోధించాడు. బోధించిన తర్వాత సీమోను పేతురుని ఏం సంగతి, చేపలు దొరికాయని అడిగితే సీమోను పేతురుని అడుగుతుంటే సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకల. అయినా కానీ ఏమంటున్నాడు పేతురు గారు? సీమోను పేతురు ఏమంటున్నాడు? అయినా కానీ నీ మాట చొప్పున వల వేత్తుము అన్నాడు. స్తోత్రం. ఏమన్నాడు? ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళకి తెలుసా చేపలు ఎప్పుడు దొరుకుతాయి అని? చేపలు పట్టిన వాళ్ళకి తెలిసిద్దా? అవునా? చేపలు పట్టే వాళ్ళకి తెలుసు చేపలు ఎప్పుడు దొరుకుతాయి. నైట్ దొరుకుతాయి. అవునా? పొగులు ఏం చేస్తాయి? రెస్ట్ తీసుకుంటా ఉంటాయి. ఎక్కడో లోపల పోయి దాక్కొని హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. అవి పొద్దుగూకంగానే వచ్చి చెరువు దగ్గరికి వెళ్ళి చూడండి. పొద్దుగూగుతుందనంగా చేపలు పైకి లేచి ధామ్యమని పడుతుంటాయి, ఎగురుతుంటాయి. అవునా కాదు? అంతేనా బుజ్జి? చేపలు పైకి ఎగురుతుంటాయి అప్పుడప్పుడు. అవునా? దేవుని బిడ్డలారా గమనించాలి. ఎందుకంటే సాయంత్రం వాంగలే బయటకు వస్తాయి, తిరుగుతూ ఉంటాయి, ఆగిపోంటాయి. అవునా? అయితే ఇక్కడ సీమోను పేతురు తన తమ్ముడు ఆంద్రే వీళ్ళంతా కూడా రాత్రంతా ప్రయాసపడ్డారంట. ఏం పడ్డారు? రాత్రంతా ప్రయాసపడ్డారు. తెల్లారింది. అప్పుడు పేతురు గారితో యేసు ప్రభు వారు మాట్లాడి, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకు ఏం దొరకలా. ఎందుకని? చేపలు పట్టుకొని వస్తేనే వాళ్ళ కుటుంబం గడిచేది. అవునా? వాళ్ళ జీవన ఆధారము వాటి మీద ఆధారపడి ఉంది. అవి తీసుకెళ్తేనే తన భార్య బిడ్డలు బ్రతికేది, కుటుంబాన్ని పోషించుకునేవాడు సీమోను పేతురు. నిరాశ, ఏమి దొరకలా. రాత్రంతా ప్రయాసపడ్డారు. అరే రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏం దొరకలేదు, మరి ఎట్లా? ఈరోజు కుటుంబంలో మరి ఇంట్లో బియ్యం అయిపోయినాయి, కూరగాయలు అయిపోయినాయి, నూనె అయిపోయింది, పిల్లల చదువులు, ఫీజులు ఇవన్నీ ఉన్నాయి, ఎలాగ మరి వీటిని మనం చేసుకోవాలి, ఎలా కట్టుకోవాలి అని ఆలోచనతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. అక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంటికి వెళితే భార్య ఏం తీసుకొచ్చావు అని అడిగిద్ది కదా. ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళు ఆ సమస్యలో ఉన్నారు. అక్కడ
ఇంటికి పోతే మన పరిస్థితి ఏంది? ఈ చేపలు దొరికితే వాటిని అమ్ముకొని తీసుకెళ్ళి మనం ఏదో కావాల్సిన వాటిని తీసుకొని వెళ్ళి మనము మన కుటుంబాన్ని పోషించుకుందాం అనుకుంటే ఏమి దొరకలేదు, పరిస్థితి ఏందని ఆ పరిస్థితుల్లో దిగులుతో ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారు మాట్లాడి ఆ వ్యక్తితో మాట్లాడి ఏమన్నాడంటే, యేసుప్రభు వారు నీవు వలయి చేపలు దొరుకుతాయి అన్నాడు. స్తోత్రం. ఏమన్నాడు? నువ్వు వల వేయి చేపలు దొరుకుతాయి అని ప్రభు చెప్పాడు. అంటే అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పేతురు గారు ఏమన్నాడంటే, ప్రభువా నీ మాట చొప్పున ఏమంటున్నాడు? నీ మాట చొప్పున నేను వల వేస్తున్నామని పోయి తెల్లారి వలేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భాగం మనకు నేర్పించే సత్యం ఏంటంటే, మనము మన ప్రయాస ఏ విధంగా వ్యర్థము కాదంటే, నువ్వు దేవుని మాటకు లోబడి నువ్వు చేస్తే నీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని మాటకు లోబడి ఆయన మాటకు విధేయత కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే నీ ప్రయాస వ్యర్థము కాదు. ఇప్పుడు సీమోను పేతురు యేసు ప్రభువారు మాట విని పోయి సముద్రంలోకి వెళ్ళి వల వేస్తే విస్తారమైన చేపలు పట్టి తన పక్కనున్న వారిని పిలిచారు, సైకిల్ చేశారు, మీరు రాండి చేపలు పడ్డాయి అని. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా గమనించాలి ఇక్కడ. అవునా, వారు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ చేపలు పడలేదు. కానీ యేసు ప్రభువారి మాటకు లోబడి వెళ్ళి వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు ఏ ప్రయాస వ్యర్థమైపోయింది చెప్పాలి? ఏ ప్రయాస వ్యర్థమైపోయింది? రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు. అంటే దేవునికి అవిధేయత కలిగి జీవిస్తూ ఉంటే మనం ఎంత ప్రయాసపడ్డా కానీ వ్యర్థమైపోతూనే ఉంటుంది. నువ్వు దేవుని మాటకు లోబడి విధేయత కలిగి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ మనము ముందరికి వెళుతున్నట్లయితే మన ప్రయాస వ్యర్థము కాదు. స్తోత్రం. నువ్వు దేవుని మాటకు లోబడి జీవిస్తూ వెళుతూ ఉంటే నీ ప్రయాసాన్ని, నీ కష్టాన్ని, నీ యొక్క శ్రమను ఆయన వృధా చేసేవాడు కాదు. అవునా? ఈరోజున మనము ఆలోచన చేయాలి. నువ్వు దేవుని మాటకు లోబడి విధేయత కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ శ్రమ వ్యర్థము కాదు. ఎందుకంటే నువ్వు దేవుని మాటకు లోబడి చేస్తున్నావు కాబట్టి నీ ప్రయాస వ్యర్థము కానీయుడు. స్తోత్రము. ఈరోజు మనం చాలామందిని మనం గమనిస్తే ఆదివారం రోజు మనం దేవుని సన్నిధికి రాకుండా ఏం చేస్తారు? పనికి వెళ్తారు. అవునా కాదా? పనికి వెళ్తారు. ఎందుకని? రక్షణ విలువ తెలియని వాళ్ళు, యేసు ప్రభువారి సిలువ విలువ తెలియని వాళ్ళు, ఆయన ప్రేమ విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం కూడా పనికి వెళ్తారు బాప్తిసం తీసుకొని. మనం ఎక్కడ మరి దేవునికి లోబడుతున్నాం? అవునా? దేవుని పరిశుద్ధ దినం అది, దేవుని ఆరాధించే దినం అది, దేవునికి ఇవ్వాల్సిన దినం అది, దేవుని మనం స్తుతించాల్సిన దినం అది, దేవుని మహిమపరచాల్సిన దినం అది. ఈరోజున మనము చాలామంది ఈరోజున ఏదో ఒక వారం ఏదో ఒక పని, ఇదే కాదు పనికి వెళ్ళటమే కాదు, ఏదో ఒక పని ఏదో ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. మనం ఎక్కడ దేవుని మాటకు లోబడుతున్నాం చెప్పాలి? నువ్వు ఎన్ని పనులున్నా కానీ ఏదున్నా కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నీ జీవితంలో ఇస్తూ ఉంటే నీవు పడే ప్రయాస దేవుడి వ్యర్థం కానీడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవునికి అవిధేయతగా నడుస్తూ దేవుడు నన్ను దీవించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. దేవుడు నన్ను బలపరచాలి, దేవుడు నన్ను ఆదరించాలి, దేవుడు నన్ను లేవనెత్తాలి, నాకున్న సమస్యలు తొలగించాలని దేవుడు ఎలా తొలగిస్తాడు? నువ్వు ఆయనకు అవిధేయుడిగా జీవిస్తూ ఉంటే, ఆయనకు నువ్వు అవిధేయురాలుగా జీవిస్తూ ఉంటే ఎలాగ ఆయన దీవిస్తాడు నిన్ను? ఎలాగ నీ ప్రయాసం వ్యర్థము కాకుండా చేస్తాడు ఆయన? ఆలోచన చేయాలి. దేవుని యొక్క మాట చొప్పున
నువ్వు చేస్తూ ఉంటే, జీవిస్తూ ఉంటే నీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రైజ్ లార్డ్. గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి. మనం ఎప్పుడు కూడా రక్షించబడిన వ్యక్తి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆదివారానికి ఏది కూడా అడ్డం రాకుండా చూసుకోవాలి. దేవుని క్రమ కూడికలకు మనము ఏది కూడా అడ్డం లేకుండా చూసుకోవాలి. ప్రైజ్ లార్డ్. అదే మనకు ఆశీర్వాదం. ఎందుకంటే దేవునికి సన్నిధికి వెళ్ళకుండా, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించకుండా ఏది అడ్డం వచ్చినా కానీ దాన్ని తీసి పక్కన పెట్టుకోవటమే. చనిపోయారంటే ఇంకా అది వేరే విషయం. ఆరోగ్యం బాగలేదంటే అదొక వేరే విషయం. అవునా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. మనం జాగ్రత్తగా వినాలి. నువ్వు దేవుని మాటకు లోబడి ఆదివారం కూడా నెలంతా సెలవులు లేని జాబులు ఎత్తుక్కొని నువ్వు పోతే నీకు అది ఆశీర్వాదం కాదు. ఆదివారాలు సెలవులుండి దేవుని సన్నిధికి వెళ్ళే ఆ జాబులను, ఆ పనులను ఎత్తుక్కోండి ఎవరైనా కానీ. ఎందుకంటే అవి కూడా ఆదివారాలు సెలవులు లేకుండా రోజుకి పనికి పోయే ఆ జాబులు, ఆ పనులు ఎత్తుక్కున్నారంటే ఒకరోజు అది మీకు నష్టానికి దారితీసింది. దేవుని ఆత్మ దుఃఖపడిద్ది. అయ్యో, నా కుమారుడు, నా కుమార్తె నా సన్నిధికి రాకుండా, నన్ను ఆరాధించకుండా, నన్ను మహింపరచకుండా. అందుకేగా ఏ రోజు రాజు ఎందుకు చనిపోయాడు చెప్పాలి. ఎందుకు వెంటనే పురుగులు పడి ఎందుకు చనిపోయాడు? దేవునిని మహిమ పరచనందున అని రాయబడింది అక్కడ. స్తోత్రం. ఏం చేయాలంట? ఏం చేయలేదంటే హేరోదు రాజు దేవుణ్ణి మహిమ పరచనందున. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరచాలి. మనం ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన సన్నిధిలో మనం కనబడాలి. మన స్వరం, మన ముఖాన్ని ఆయన వినాలి, చూడాలి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం ఇట్లాంటి సెట్ చేసుకున్నామనుకో, మనం అది దేవునికి అవిధేయత చూపిన వారం అవుతాం. మనం ఇంకా ఆ విధంగా ఉంటూ, మనం దేవునికి అవిధేయులుగా జీవిస్తూ, మనం పడే ప్రయాసం అంతా ఏమైపోయింది అంటే వ్యర్థమైపోయింది. నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత పని చేసినా, ఏం చేసినా కానీ అది మొత్తం కూడా పోతూ ఉంటుంది. జాగ్రత్తగా పోయేదోవన వెళ్ళిపోతూనే ఉంటుంది అది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము దేవుని మాటకు లోబడి, దేవునికి వ్యతిరేకమైనది నువ్వు చేయకుండా విధేయత కలిగి జీవిస్తూ నువ్వు చేస్తూ ఉంటే నీ ప్రయాస వ్యర్థం కాకుండా తగిన వంటి ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మొట్టమొదటి ప్రయాస ఎలాగ వ్యర్థము కాదంటే, దేవుని మాటకు లోబడి నువ్వు జీవిస్తూ ఉంటే నీ ప్రయాస వ్యర్థము కాదు, నీ పని వ్యర్థము కాదు, నీ కష్టాన్ని వ్యర్థం కానీడు. నీకున్న కొంచెాన్ని దేవుడు దీవిస్తాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అది చిన్న అటెండర్ పోస్ట్ అయినా, లేకపోతే ఎంత చీపు పని అయినా, ఏదైనా పర్వాలేదు. నా దేవునికి, నా సన్నిధికి, నా దేవుని సన్నిధి అడ్డొచ్చే ఏదైనా పర్వాలేదు. ఎంత చీప్ ఉద్యోగం అయినా పర్వాలేదు, ఎంత చిన్న పని అయినా పర్వాలేదు, చేసుకోండి. దాన్ని దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పనినే దేవుడు బలపరుస్తాడు. ఆ చిన్న అటెండర్ జాబ్నే బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు దేవుని మాటకు లోబడి విధేయత కలిగి నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, దేవుని సన్నిధికి ఆటంకం రాకుండా నీవు తగిన వంటి జాబులను, తగిన వంటి పనిని ఎన్నుకొని వెళుతున్నావు కాబట్టి దేవుడు దాన్ని చూస్తాడు. ఆయన నా బిడ్డలు, నా పిల్లలు నా సన్నిధికి రావాలని దానికోసము వారి యొక్క ఆదాయాన్ని నష్టపరుచుకుంటున్నారు. ఒక మంచి ఉద్యోగం ఉన్నా, నా కోసం ఆదివారం సెలవు లేదని, మంచి పని ఉన్నా, మంచి జీతం వచ్చే పని, ఎక్కువగా లాభం వచ్చే పని ఉన్నా దాన్ని మానుకొని నా కోసం నష్టపరుచుకొని ఈ చిన్న చిన్న పనులు, ఈ చిన్న చిన్న ఉద్యోగాలు, ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారని దేవుడు చూసి నీ ప్రయాసకు తగ్గ ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని మాటకు లోబడి పేతురు గారులాగా విధేయత కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నీ ప్రయాస వ్యర్థం కాకుండా నీ చిన్న దాన్ని ఏదైనా కానీ, చిన్న వ్యాపారమైనా, చిన్న ఉద్యోగమైనా, నీ చిన్న చేతి పనినైనా కానీ ఆశీర్వదిస్తాడు ఆయన.
నీ ప్రయాస వ్యర్థము కాకుండా దేవుని ఆశీర్వాదము. అందుకే వాక్యం ఏముందంటే సామెతల గ్రంథములో, నరుడు కష్టార్జితం వలన కాదు కానీ యెహోవా ఆశీర్వాదం ఏమిచ్చిద్దంట? ఐశ్వర్యం ఇచ్చిద్ది. ప్రైజ్ లార్డ్. కనుక మన యొక్క చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏదైనా కానీ ఆ పని పైన, ఆ ఉద్యోగం మీద, నీ ప్రయాణంలో ప్రతి దాంటిపైన దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదం ఉంటే నీ కష్టార్జితాన్ని దేవుడు 30 60 100 ఆశీర్వదిస్తే ఏం చేస్తాడంటే, నువ్వు తిని నీ అవసరాలన్నీ తీరినా కూడా ఇంకా నీకు కొంత మిగులుండే ఆ కృపను దేవుడు ఇస్తాడు. ఇది ఆశీర్వాదం అంటే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ సూత్రాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దయగలిగిన దేవుడు మనల్ని దీవించాలి. దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఆయన ఆశీర్వాదం మన మీద ఉండాలి. మన ఉద్యోగాల మీద, మన పనుల మీద, మన ప్రయాణాల పైన, మన చేతి పనుల పైన ఆయన కనికరం, ఆయన ఆశీర్వాదం ఉండటం వల్ల వృద్ధి చెందుతాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని మాటకు లోబడి నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయనకి వ్యతిరేకంగా ఏది కూడా చేయకుండా ఆయనకు అందుబాటులో ఉంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన మహింపరుస్తూ నేను ఉండాలి, నాకు ఏది కూడా నాకు అవసరం లేదు, దానికి అడ్డొచ్చి దాన్ని తీసేసుకొని నష్టపరుచుకొని నువ్వు వెళుతూ ఉంటే నీ ప్రయాస వ్యర్థము కాదు. పేతురు గారు యేసుప్రభు వారి మాటకు లోబడి ఏమన్నాడు? నీ మాట చొప్పున మేము వల వేస్తున్నామన్నాడు. దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవించు, దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుచుకో, దేవుని మాట ప్రకారంగా నువ్వు ప్రయాణం చెయ్యి. దేవుడు నీకు కావాల్సిన దాన్ని ఆయన చూస్తాడు. ప్రైజ్ లార్డ్. నీకు కావాల్సిన దాన్ని నువ్వు వెతికే దాన్ని ఆయన ఎదురు పంపిస్తాడు ఆయన. అందుకే కీర్తనలో రాయబడింది, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అంటాడు. ఏం చేస్తాడంట? దేవుడు ఎవరిని ఎదుర్కొంటాడంట? ఎవరిని ఎదురు వెళ్తాడంటే, దేవునికి విధేయత కలిగిన బిడ్డల కోసము, వారి అవసరాన్ని కోసము, వారి అవసరాలు తీర్చడం కోసము, నీ అవసరాలను నీకేదైతే అక్కర ఉందో దాన్ని తీసుకొని ఆయన ఎదురు పంపిస్తాడంట. నీ ప్రయాస వ్యర్థం కాకూడదని దేవుని బిడ్డలమైన మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొట్టమొదటిగా ఏ ప్రయాస వ్యర్థము కాదంటే, నీవు దేవుని మాటకు లోబడి జీవిస్తూ ఉంటే నీ ప్రయాస వ్యర్థము కాకుండా ఆశీర్వదిస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్. చూడండి, రెండవదిగా చూడండి, కొలస్సీ పత్రిక 3:17. కొలస్సీలకు రాసిన పత్రిక 3:17 త్వరగా. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, గమనిస్తే కొలస్సీ రాసిన వంటి ఆ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఏమన్నాడంటే, మీరు మాట సహాయం చేసిన, లేకపోతే క్రియల ద్వారా మీ ప్రేమను చూపించిన ఎదుటివానికి ఏది చేసినా మీరు ఎవరి పేరట చేయాలంట? చెప్పాలి. ఎవరి పేరట చేయాలి? ఎవరి పేరట? యేసు ప్రభువారి నామములో చేయాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినండి. ఎవరి పేరట చేయాలి? దేవుని పేరట మనము సహాయము చేయాలి. దేవుని పేరట మనము మాట సహాయమైనా లేకపోతే ఆర్థిక సహాయమైనా ఏది చేసినా దేవుని పేరటనే చేయాలి. ఇది ప్రైజ్ లార్డ్. అంతేగాని నీ గొప్పతనం కోసమో, లేకపోతే నీ పేరు కోసమో, నీ హోన్నతనం కోసమో, నిన్ను మంచిగా పొగడాలనో, నిన్ను మంచిగా మెచ్చుకోవాలనో కాదు.
ఒక్కొక్కరు ఉంటారు ఈరోజు చాలామంది ఎలాగుంటారంటే, చర్చిలో నన్ను అందరూ కూడా మెచ్చుకోవాలా, చర్చిలో సేవకులు, పెద్దలు, సంఘస్థులు, స్త్రీలు, పురుషులు, చిన్న బిడ్డలు అందరూ కూడా అందరి చేత నేను బలా ఏమనిపించుకోవాలా, బలా మంచోడా అని అనిపించుకోవాలని ఏం చేస్తుంటారంటే, వారి యొక్క పేర్ల కోసం, వారిని కనపరుచుకోవడం కోసం, వారి యొక్క ఏంటంటే గొప్పతనం కోసము చేయకూడదు. అర్థమవుతుందా? కొన్ని చర్చిల్లో నేను గమనిస్తూ ఉంటాను, ఏదైనా వస్తువు ఇచ్చారనుకో దాని మీద మా నాయనమ్మ గారి జ్ఞాపకార్థం అని రాస్తారు. అంతేగమ్మా, అవునా? మా తాతగారి జ్ఞాపకార్థము, మా నాన్నగారి జ్ఞాపకార్థము అని రాస్తుంటారు. అంటే నువ్వు ఇచ్చిన వస్తువు మనుషులను చూడాలా, దేవుడు చూడాలా? అంతేగా ఆ సంసోను ఎవరు చూడాలా? ఏమిచ్చావా కుర్చీల మీద? జొన్నలగడ్డ రాజారావు గారు బహుకరణ అని పెట్టావా? లేకపోతే జొన్నలగడ్డ శాంసోన్ అని పెట్టావా? అదే తర్వాత వాళ్ళు పెయింట్తో రాస్తారుగా మనోళ్ళు, అవునా కదా? దేవుని బిడ్డలారా గమనించాలి, మనము ఏది చేసినా దేవుని మందిరంలోనికి ఏ వస్తువు తెచ్చినా, నువ్వు ఒక యాంప్లిఫైయర్ తెచ్చావా, ఒక బాక్స్ తెచ్చావా, లేకపోతే కాంగో తెచ్చావా, లేకపోతే కుర్చీలు తెచ్చావా, లేకపోతే టేబుల్ తెచ్చావా, లేకపోతే ఏది తెచ్చినా కానీ అది ప్రభు పేరట దేవునికి ఇవ్వండి. అదే పౌలు భక్తుడు చెబుతున్నాడు ఈడ. మీరు మాట సహాయం చేసిన ఇతరులకు ఒక్కోసారి మనం కొన్ని మాటలు సహాయం చేస్తుండే, ఎందుకంటే వాళ్ళకి తెలియనప్పుడు ఎలా చేయాలో, ఎలా నేర్చుకోవాలో. నువ్వు ఏది చేసినా కానీ క్రీస్తు నామములోనే చెయ్యాలి, దేవుని పరిశుద్ధ నామములోనే నువ్వు చెయ్యాలి. ఆ మాట సహాయం ఆయనను బట్టి చెప్పాలి వాళ్ళకి ఆ మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలా? నువ్వు ఆయనను బట్టి ఎదుటివానికి మాట సహాయం చేయి. ఎదుటివానికి అయ్యా ఇదిగో ఇలా కాదు, ఇలా చేసుకో, ఇదిగో ఇలా ఎల్లగాకు, ఇలా నష్టం ఉంది. ఏది చేసినా కానీ దేవుని నామములో చెప్పు. నువ్వు సహాయం చేసిన క్రియల ద్వారా, ప్రేమ చూపిన ఏది చేసినా కానీ దేవుని పేరట చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని మన గొప్పతనాల కోసం, మన యొక్క దానికోసం చేయకూడదు. వాస్తవానికి మణిపూరు 2 సార్లు వెళ్ళాం. ఎన్నిసార్లు? 2 సార్లు వెళ్ళాం. 2 సార్లు వెళ్ళినా కానీ మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి యోనా గారు అన్నాడు, డానియల్ గారు మీరు మీ పబ్లిసిటీ కోసం కూడా యూట్యూబ్ పబ్లిక్ చేసుకోవాలని కూడా మీరు చేయరు, మరి ఎందుకు ఇలాగా దేవుని సహాయం చేస్తున్నారని, ఎందుకు మరి 2 సార్లు వచ్చారు అని ఆయన అడిగాడు. ఒకసారి ఏదో అడిగాడు నన్ను, ఏమండే మనుషులు చూడాలని కాదు, యూట్యూబ్ల ద్వారా వామ్మో వీళ్ళు మణిపూర్ వెళ్ళారని, అబ్బో వీళ్ళు ఏదో అనాలని, లేకపోతే ఇలా చూపించి వీళ్ళు సహాయం చేస్తున్నారు, ఏదో డబ్బులు తీసుకోవాలి పంపిస్తారనో, వాళ్ళు ఏదో గొప్పలుగా వామ్మో వీళ్ళు అని అనిపించుకోవాలని కాదు కదండి. పేదవాడికి సహాయం అందాలి. ప్రైజ్ లార్డ్. మేము కనపడకపోయినా పర్వాలేదు, నేను అక్కడ కూడా అక్కడ సరుకులు తీసుకునేటప్పుడు కూడా తీసుకెళ్ళినటువంటి రైస్ కానీ, కందిపప్పు కానీ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు కూడా, క్యాంపస్కి వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ ఎందుకు తీసామంటే, అవి కూడా ఎందుకు తీసామంటే మనల్ని బలపరిచి పేదవాళ్ళకి, అక్కడ ఉన్నవంటి ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవటానికి మన వెనకాలండి బలపరిచిన బిడ్డలకు చూపించడం కోసం వీడియోలు చేసాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వీడియోలు తీసి యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. కనుక మేము ఎక్కడ కూడా మేము మణిపూర్ వెళ్తున్నాం, మీరు సహాయం చేయండి, మేము మణిపూర్ వెళ్తున్నాం సహాయం చేయండి అని అడగటం కానీ ఏం లేవు. దేవుడు నాకున్న దాంట్లో, అలాగనే మన బిడ్డలందరూ కూడా, తెలిసిన వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు గుప్పులు విప్పారు. అందుకే 2 సార్లు మనం వెళ్ళి రాగలిగాం. స్తోత్రం, హల్లెలూయా. కనుక మన తరపు నుంచి, మన సహవాసం తరపు నుంచి, మన పరిచర్య తరపు నుంచి దాదాపు 2 సార్లు ₹1,00,000 దాకా తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టి వచ్చాం. ప్రైజ్ లార్డ్.
ప్రయాణం ఎంత భారమైనా ప్రయాస అయినా కానీ వెళ్ళి ఖర్చు పెట్టి వచ్చాం. ఎందుకంటే తెలుసిన ట్రైన్లో 3 రోజులు ట్రైన్లోనే ఉండాలి. సరైన ఆహారం ఉండదు, నిద్ర ఉండదు, నీళ్ళు ఉండవు. అంత ప్రయాసపడి 2 సార్లు మేము పోయేటప్పుడు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, 2 సార్లు వచ్చేటప్పుడు టికెట్ కన్ఫర్మ్ కాల. టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఏదో ఎన్ నుంచి గుంటూరు విజయవాడ కాదండి, 3000 కిలోమీటర్లు రావాలి. 3000 కిలోమీటర్లు రావాలి. ఫస్ట్ టైం మేము వెళ్ళి రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు మా బాధ దేవుడికి తెలుసు, ఎంత ప్రయాసపడ్డాము. మా బాధ దేవుడికి తెలుసు, అది చెప్తే అర్థమయ్యేది కాదు, అది మాటల్లో చెప్పలేని బాధ. అది టికెట్ కన్ఫర్మ్ కాల. ఆ టికెట్లు అతను వచ్చి టీటీఎస్ అనుకుంటా, టీసీ అతను వచ్చి టికెట్ కన్ఫర్మ్ చెల్ల అంటున్నాడు. సరే ఆ దరికి పోయి ఈ దరికి వచ్చాను, చెల్లు అంటున్నాడు. మళ్ళీ ఎక్కడికి, మళ్ళీ బాత్రూమ్ కాడికి. యాడ్ నుంచి ఉంటాడా, దిగండి అంటున్నాడు. యాడ కూర్చోాలి అర్థం కాల. ఆత్మ గురించి వచ్చినటువంటి మోజేస్ గారు, సంపూర్ణరావు గారు, యోనా గారు, మరి కిషోర్ బ్రదరు 30 రూపాయల ట్రైన్లో పేపర్ అమ్ముతారు. అవి ఉంటాయి కదా, ప్లాస్టిక్ పేపర్లు కింద పండుకోవడానికి 30 రూపాయలు ఇస్తే అవి ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, అవి వేసుకొని ఆ రేత్రి అతను పోయిన తర్వాత అది వేసుకొని పండుకున్నారు, ఇంకా నిద్రపోయారు. నేను పండుకోవటానికి నన్ను రమ్మన్నారు, నేను పండుకుంటే అక్కడ ప్లేస్ లేదు. మోజేస్ గారికి కాలు హ్యాండిక్యాప్, ఆయన కాలు బాగలేదు. నేను పండుకుంటే కిషోర్ బ్రదర్కి నిద్ర బాగపోతే బీపీ పెరిగిపోయింది, అతనికి ఆరోగ్యం బాగలేదు, ఆ పాస్టర్ గారికి. నేను పండుకుంటే మళ్ళీ కిషోర్ బ్రదర్ పండుకోడు అని నేను ఆలోచన చేసి, నేను పండుకోకుండా నేను తీసుకెళ్ళిన బ్యాగు అయ్యి ఒక భోగి ఈ పక్క వాళ్ళు పండుకుంటే భోగి ఈ పక్క నేను పండుకున్నా, కూర్చున్నా. అక్కడేమో బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నారు, ఏసీ దగ్గర కూర్చున్నాం. బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నారు, వాసన వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి. అక్కడే ఆ డోరు క్లోజ్ చేసుకొని అది వేసుకొని ఈ పక్క అవంతున ఆ డోర్ కాడ బ్యాగ్ వేసుకొని ఆ బ్యాగ్ మీద కూర్చొని రాత్రి అంతా కూడా ఒక పక్క ఆకలి అవుతుంది, ఒక పక్క నిద్ర లేదు. నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది, 2 వస్తున్నాయి. మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళినటువంటి సాల్ట్ బిస్కెట్లు ఉన్నాయి, అవి తినంగా మేము తీసుకెళ్ళి ట్రైన్లో తినంగా మిగిలిని మళ్ళీ తీసుకొస్తాను ఉపయోగపడతాయని ఆ సాల్ట్ బిస్కెట్లు తిని ఆ వాసన కొడుతుంది. అదంతా కూడా క్లాత్ తోటి అక్కడ క్లీన్ చేసే వాళ్ళు అంతా శుభ్రంగా అట్లా తడి ఉందని దాన్ని తుడిసి ఆ పక్కకు మూలకు నెట్టారు. దాని ఎదురు నేను కూర్చున్నా. ఎట్టుందో తెలుసా, అది వాసన కొడుతుంది, దాని ఎదురు నేను కూర్చున్నా. నాకు ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, 2 వస్తుంది. ఏం చేయాలా? దానికెళ్ళి చూడకుండా కళ్ళు మూసుకొని ఆ బిస్కెట్లు తీసుకొని అట్టనే తినేసి ఒక సుక్క మంచినీళ్ళు తాగి అట్టనే రాత్రి అంతా కూడా అట్ట కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అంత ప్రయాసపడ్డాం. ఎందుకని అంత ప్రయాసపడింది? అక్కడ ఉన్నవంటి బిడ్డలకు దేవుని సహాయం అందించాలి. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, ఈ ప్రయాసంతా కూడా దేవుడు చూస్తున్నాడు. ఇదేదో మనుషుల కోసం కాదండి, మనుషులు ఏదో గొప్పతనాల కోసం కాదు, దేవుని మహిమ కోసం. ఇది ప్రైజ్ లార్డ్. తిరిగి వచ్చేటప్పుడు చాలా బాధపడ్డాం, అయినా కానీ హృదయంలో ఒక తృప్తి. ఏందో తెలుసా, ఇంత మనం బాధపడ్డా పర్వాలేదు, అక్కడ సహాయం చేసి వస్తున్నాం, దేవుడు మనం బలపరుస్తాడన్న ఒక తృప్తి ఉంది. ప్రైజ్ లార్డ్. ఆ బాధ అంతా కూడా ఎటుపోయిందో తెలియదు, కానీ మనం చేసి వస్తున్న పని మంచి పని. అక్కడ సహాయం చేసి వస్తున్నాం, అయినా పర్వాలేదు, మనం ఇబ్బంది పడినా పర్వాలేదు. అక్కడ కొంతమంది కడుపు నిండా అన్నం తిన్నారు 4 పూటల్లో. మనం చేసి వచ్చిన పనిని బట్టి తృప్తిపరచబడ్డాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
కనుక దేవుని బిడ్డలారా, మనం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా మనం ధ్యానం చేస్తే చూడండి, 2 రిఫరెన్స్లు మీకు చూపిస్తా. హెబ్రీ పత్రిక 6:10, మత్తయి సువార్త 10:42. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10. మీరు చేసిన వంటి కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ మీరు ఉపచారం చేస్తూనే ఉన్నారు. తన నామమును బట్టి చూపిన ప్రేమకు మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, హెబ్రీలకు రాస్తూ పౌలు గారు తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమకు, పరిశుద్ధులకు మీరు చూపిన ప్రేమకు మరిచిపోయే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయం కలిగిన దేవుడు, నీకు ప్రతిఫలం ఇస్తాడని చెబుతున్నాడు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏది సహాయం చేసినా, మాట సహాయం చేసినా, లేకపోతే క్రియల ద్వారా ప్రేమ చూపించినా, ఏది చేసినా కానీ నువ్వు ఎలాగుండాలంటే దేవుని పేరట చేయాలి. ఎవరికి చేయాలా? మొట్టమొదటిగా విశ్వాస గృహమునకు చేరిన వారికి చేయాలన్నాడు పౌలు గారు గలతీ పత్రికలో. విశ్వాస గృహముకు అంటే విశ్వాసముతో రక్షించబడి దేవుని ఇంటిలోనికి ప్రవేశించిన వారికి చేయాలి. అలాగుననే పేదలకు, ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు రక్షణ పొందినా పొందకపోయినా పేదలైన వారికి మనం సహాయం చేయాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటగా పరిశుద్ధులకు, యేసు రక్తంలో కడగబడిన వారికి నువ్వు ప్రేమ చూపించాలి, వారికి సహాయం చేయాలి. మాట సహాయమైనా ఏదైనా. అలాగనే పేద వాళ్ళకి యేసు ప్రభు ఏమన్నాడు? మీలో అలుపులైన వారికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. ఎవరికి? మీలో అలుపులైన వారికి. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? పరిశుద్ధులకు మీరు చేసిన ఉపకారము, పరిచర్య, చేసిన మేలు దేవుడు మర్చిపోడు, తగిన ప్రతిఫలం ఇస్తాడంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనము పరిశుద్ధులకి, పేదవాళ్ళకి చేసిన వంటి సహాయం ఏదైనా కానీ దేవుడు దాన్ని మర్చిపోడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది కూడా నీవు నీ గొప్పతనాల కోసం కాదు, కానీ దేవునిని బట్టి చెయ్యి. దేవుని నామములు చేస్తే ఆ ప్రయాస వ్యర్థము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధులకు, అంతేగాని నువ్వు ఎవరి కోసం చేసినా, నువ్వు ఎవరి కోసం కష్టపడినా, శ్రమించినా, ఈ రోజున మనం లోకంలో చూస్తూ ఉంటే రకరకాల మనుషులు ఉంటారు. ఎందుకని? పార్టీల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. దేనికోసం? పార్టీల కోసం పనిచేస్తే ఏం రాదు నీకు. అందరూ కూడా నిన్ను వాడుకొని వదిలిపెట్టేసేస్తారే కానీ నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు, నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని ప్రేమ తప్పే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మనుషులు ఈ లోక సంబంధమైన వంటి రకరకాలమైన వాటి కోసము, దేనికోసం నువ్వు ప్రయాసపడితే అదంతా వృధా అయిపోయింది. నువ్వు దేనికోసం కష్టపడాలి, ఎవరి కోసం శ్రమ పడాలంటే పరిశుద్ధుల కోసము, రెండవదిగా పేదలైన వారి కోసము. స్తోత్రం. అనాథులైన వారి కోసము, తల్లిదండ్రులు లేని బిడ్డల కోసము నువ్వు ఏది చేసినా కానీ అది చేయాలి. అలాంటి వారికి చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లిదండ్రులు లేని బిడ్డ ఉందనుకో, ఆ బిడ్డను పెంచుకొని ఆ బిడ్డకి పెళ్లి చేస్తే, ఆ బిడ్డకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు బలపరిస్తే రానున్న దినాల్లో మనం ఆ పరిచర్య కూడా చేస్తాం. దిక్కులేని వారిని, అనాథుల్ని, వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ విద్యను, వాళ్ళకి కావాల్సినటువంటి ఆశ్రయాలను అన్నీ కూడా మనం పరిచర్య ద్వారా కల్పించాలని ఆలోచన చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్.
కనుక దేవుని బిడ్డలారా, అలాంటి వారికి మనం చేయాలి. అంతేకాకుండా దేవుని బిడ్డలకు, పరిశుద్ధులకు చేస్తే అది వృధాగా పోదు. దేవుని సేవకుడికి చేస్తే వృధాగా పోదు. దేవుని బిడ్డలకు చేస్తే ఆ పరిచర్య సేవ వృధాగా పోదు. అయితే అది వాళ్ళు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే అది కూడా, పరిశుద్ధంగా లేకపోతే ఉపయోగాలు ఉండవు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకా ప్రభు అన్నాడు మత్తయి సువార్త 10:28-42 వచనంలో, అక్కడ ఏమన్నాడంటే, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడు, నీతిమంతుడిని చేర్చుకొని నీతిమంతునికి ఫలం పొందుతాడు అన్నాడు. అలాగనే ఈ చిన్నవాళ్ళలో ఒకడు నా పేరట చేర్చుకుంటే ఆ వ్యక్తి కూడా తగిన ఫలము పొందుతాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి మత్తయి సువార్త 10:42 వచనం. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం ఉంది, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాడిలో ఒకడు గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిస్తాడో వాడు తన ఫలము పోగొట్టుకొనుడు. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రవక్త, రెండోది నీతిమంతుడు, మూడోది శిష్యులు. ఈ ప్రవక్త కూడా ఏ ప్రవక్త అయి ఉండాలి? నిజ దేవుని ప్రవక్త అయి ఉండాలి. యేసు రక్తంలో కడగబడిన వంటి నీతిమంతుడై ఉండాలి. దేవుని వెంబడిస్తూ దేవుని అనుసరించే శిష్యుడై ఉండాలి. అలాంటి వారిని చేర్చుకొని మనం ఆతిథ్యం ఇవ్వటం, వాళ్ళకి మంచి చేస్తే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కూడా ఆయన పేరట చేయాలి. మనం కోసం కాదు, ప్రభు చేయాలి. ప్రభు నామములో వారికి ప్రేమించాలి, ఆతిథ్యం ఇవ్వాలి, గౌరవించాలి. అప్పుడు మన ప్రయాస వ్యర్థము కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం? 2 నేర్చుకున్నాం. ప్రభునందు ప్రయాస ఏ విధంగా వ్యర్థం కాదు. మొట్టమొదటిది ఏంటిది? దేవుని మాటకు లోబడి జీవిస్తే నీ ప్రయాస వ్యర్థం కాదు. రెండవది, దేవుని నామములో నువ్వు ఏది చేసినా చెయ్యాలి. మూడోది చెప్పి నేను ముగింపుకు తీసుకొస్తా. మూడోది ముగిద్దామా? అందరు చెప్పండి ఒకసారి. అందరు లేచి నుంచుందాం. పాపం సాలిపోయారు, పాపం కాళ్ళు అటు ఇటు తిప్పుతుంది మేరు అని, నొప్పులు వచ్చినాయి కావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, కాపాడుచున్నావు కను పాపవోలి, ఏ తెగులైన నన్ను చేరనీయక. పగలు మేఘస్తంభమై, రాత్రి కాలు బాగా ఊపండి, ఫ్రీ అయిపోద్ది. ఏ తెగులైన నన్ను తాకనీయక, నీకే నా వందనములు, నీకే నా స్తోత్రములు, నీకే నా వందనములు, నీకే. కొట్టాలి గట్టిగా, చప్పట్లు. ఎడతెగని వాత్సల్యముతో నన్ను కాయుచున్న నా యేసయ్యా, ఎడతెగని వాత్సల్యముతో నన్ను కాయుచున్న నా యేసయ్యా, నీకే నా వందనములు, నీకే
నా స్తోత్రములు. నీకే నా వందనములు, నీకే నా స్తోత్రములు. ఎడతెగని వాత్సల్యముతో నన్ను కాయుచున్న నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం. దేవుని బిడ్డలమైన మనము మూడోదిగా చెప్పి నేను ముగింపుకు తీసుకొస్తాను. చూడండి, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. స్తోత్రం. చూడండి, అపోస్తులైన పౌలు గారు తన చివరి దినాలు తన యొక్క పరిచర్యను ముగించుకున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి విశ్వాసాన్ని, తనకిచ్చినటువంటి పనిని సంపూర్ణంగా చేసి, దర్శనం ద్వారా దేవుడు నీతిగల కిరీటం నా కోసం దాచిపెట్టాడని తెలుసుకొని తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు ఈ పత్రికను. నా కుమారుడైన తిమోతి, నేను మంచి పోరాటం పోరాడా దేవుని కోసం. ఏం చేశాడంట? మంచి పోరాటం. మంచి పోరాటం అంటే పౌలు గారు ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా ఎక్కడ కూడా బ్రేకులు లేకుండా, ఎక్కడ కూడా లోపాలు లేకుండా, ఎక్కడ కూడా దేవునికి విరోధంగా నడవకుండా ఆ వ్యక్తి మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా దేవుడు తనకిచ్చిన పనిని రయింబగుళ్ళు నమ్మకంగా చేసి తుదముట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. తన పరుగును కడముట్టించాడు. నమ్మకంగా దేవుని సేవను చేశాడు, సువార్తను ప్రకటించాడు, అనేక మందిని ఆత్మలను సంపాదించాడు, సేవకులను తయారు చేశాడు, సంఘాలను కట్టాడు, సంఘాలకు నాయకులను తయారు చేసి నిలబెట్టాడు. ఈరోజున మనం గమనించాలి, ఇంత మంచి పోరాటం పోరాడాడు. తన సాక్ష్యాన్ని తన కుమారుడైన ఆత్మీయ కుమారుడైన తిమోతితో పంచుకుంటూ ఏమంటున్నాడంటే, తిమోతి, నేను మంచి పోరాటము పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. నా కోసము నీతి కలిగిన న్యాయాధిపతి ఏం చేస్తున్నాడంట? బుజ్జి ఏం దాచిపెట్టాడంట? ఏం పెట్టాడంట? నీతి కలిగిన వంటి కిరీటాన్ని నా కోసం పెట్టాడంటారు. స్తోత్రం. ఎందుకంటే పౌలు గారు పరుగు, పౌలు గారి యొక్క ప్రయాస, పౌలు గారి యొక్క తపన, దైవజనుడు పౌలు గారి యొక్క చింత, బాధంతా దేనికోసం అంటే దేవుని రాజ్యము కోసం. దేనికోసం అండి? దేవుని రాజ్య వ్యాప్తి కోసం. పౌలు గారు పడిన ప్రయాసంతా దానికోసమే. చూడండి, ఇంకొంచెం లోపలికి వెళితే మనం చూస్తే గలతీ పత్రికలో కూడా 2:2 ఒక మాట రాయబడి ఉంది. గలతీలకు రాసిన పత్రిక 2:2, దేవ దర్శనం ప్రకారము వెలితిని మరియు నా ప్రయాసము వ్యర్థము అవునేమో అని, లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్త వారికిని, ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశుద్ధ పరిస్థితిని. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, గలతీ సంఘంలో రాస్తూ జాగ్రత్తగా బొర్రలు పెట్టి వాక్యాన్ని,
గలతీ సంఘంలో ఉన్న బిడ్డలకు ఏమంటున్నాడంటే, నేను పడిన ప్రయాస వ్యర్థమైపోయినదేమో అనుకున్నాడంట పౌలు గారు. నేను పడిన ప్రయాస, కష్టపడి ఏ విధంగా సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించి అక్కడ సంఘాన్ని ఒక ఏర్పాటు చేస్తే అక్కడ కొంతమంది తప్పుడు బోధకులు వచ్చి ధర్మశాస్త్రం ద్వారా నీతి కలుగుతుందని చెప్పేవాళ్ళు ఉన్నారంట. అందుకని కొంతమంది అక్కడ పౌలు గారు చెప్పిన సువార్తను చెరిపి ఆ బిడ్డలను చెదరగొట్టి అబద్ధ బోధకులు అక్కడ బయలుదేరి ఉన్నారు. అందుకోసమే ఈ మాట అక్కడ ఈ పత్రిక రాశాడు ఆయన. నేను పడిన ప్రయాస వ్యర్థమైపోయేదేమో అని భయపడుతున్నాడంట పౌలు గారు. దేవుని బిడ్డలమైన మనము, ఎందుకంటే నేను పడిన ప్రయాస వ్యర్థము కాకూడదని. ఎందుకు వ్యర్థం కాకూడదు అంటున్నాడు? ఎందుకు వ్యర్థం కాకూడదు అంటున్నాడంటే, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 2:16 ఏముందంటే, నా ప్రయాస వ్యర్థం కాకుండా ప్రభు దినమందు మీరే నాకు అతిశయ కిరీటం. ఏదంట? ప్రభు దినమందు మీరే నా అతిశయ కిరీటం. ఎవరు? ఫిలిప్పీలో ఉన్న సంఘ బిడ్డలు అంటున్నారు, క్రీస్తు దినమందు ఆయన ధవల సింహాసనం దగ్గర నిలబడినప్పుడు మీరే నా అతిశయము, మీరే నా కిరీటం. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా కొలసీ పత్రికలు అంటాడు 1:28 అంటాడు, అది ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలననిదే సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు. ప్రతి మనిషికి మేము ఎందుకు బోధిస్తున్నామంటే క్రీస్తు దగ్గర నిలబెట్టాలని ప్రతి ఒక్కరిని. స్తోత్రం. ఎవరి దగ్గర అంట? ఇంకా కొరింథీ పత్రికలో ఏముందో తెలుసా? పరిశుద్ధమైన వంటి కన్యకను ప్రభువుకు ప్రదానం చేయించాలని ప్రయాసపడుతున్నాను అంటాడు. మేము ప్రతి మనిషికి ఎందుకు బోధిస్తున్నాం, బుద్ధి చెబుతున్నాం, సరి చేస్తున్నాం అంటే మిమ్మలను ఆయన ఎదుటకు తీసుకెళ్ళాలని, మిమ్మలను ఆయన ఎదుట నిలబెట్టాలని ప్రభు ప్రయాస, పౌలు గారి ప్రయాస అంతా. అర్థమవుతుందా? దేవుని బిడ్డలమైన మనము జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడవ ప్రయాస ఏ విధంగా వ్యర్థం కాకుండా ఉండిద్దంటే, దేవుని రాజ్యము కోసం పడే ప్రయాస వ్యర్థం కాదు. స్తోత్రం. మూడవ ప్రయాస ఏంది? దేవుని రాజ్య వ్యాప్తి కోసము చేసే ప్రయాస వ్యర్థము కాదు. దేవుని రాజ్య వ్యాప్తి కోసము, దేవుని రాజ్య విస్తరణ కోసము నువ్వు సువార్త చెబుతావా, ప్రార్థన చేస్తావా? ప్రతి హృదయంలో మీ రాజ్యము కట్టబడాలి, ప్రతి వ్యక్తి పరలోకం పోవాలి. నీ దేశం కోసం ప్రార్థన చేస్తావు, నీ రక్త సంబంధీల కోసం ప్రార్థన చేస్తావా? నువ్వు దేనికోసం అయితే ప్రార్థన చేస్తావో, దేనికోసం, మీటింగ్స్ కోసమా, లేకపోతే సువార్త పని కోసం నువ్వు ఖర్చు పెడతావా, ప్రార్థన చేస్తావా? ఏది చేస్తావో ఆ ప్రయాస వ్యర్థము కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సువార్త పనికి, దేవుని రాజ్య వ్యాప్తి కోసము మనము ఎంత వేమి చేస్తే అంతగా దేవుని దగ్గర మన ధనము దాచబడుతూ ఉంటుంది. ప్రభు అన్నాడు, భూలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోగాకండి. అర్థమవుతుందా? ఏమంట? భూలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. మరి ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో కూర్చుకోండి. ఎందుకని? భూలోకము శాశ్వతమైనది కాదు. నువ్వు భూమి మీద శాశ్వతంగా ఉండవు. నువ్వు ఎక్కడుంటావంటే పరలోకం శాశ్వతమైంది, పరలోకంలో నువ్వు ఉండాలి. కాబట్టి అక్కడ నీ ధనాన్ని కూర్చుకోండి. ఎక్కడ కూర్చుకుంటావు? నీ ధనమంతా ఎక్కడ దాచిపెట్టుకోవాలా? పరలోకంలో దాచిపెట్టుకో. ఎందుకని? అక్కడ ఎవరు రారంట, అక్కడికి దొంగలు రారు, కన్నవేరు, తర్వాత చిమ్మట పట్టదు.
అవునా? మన ఫోన్లో చూసా, ఒక ఆమె ఇల్లు కట్టుకుందామని 5 లక్షల రూపాయలు సూట్ కేసులోనే ఆడ దాచిపెట్టిందంట 5 లక్షలు. అవి తీసేలకే మొత్తం కూడా ఏమైపోయినాయి, చెదలు పట్టిపోయినాయి, పనికి రాకుండా పోయినాయి 5 లక్షలు. ఏమైపోయినాయి? 5 లక్షలు పనికి రాకుండా పోయినాయి. ఓ నాయనా అని ఏడుతుంది అవి ముందలేసుకొని కూర్చొని. దేవుని బిడ్డలారా, మనము మూడవదిగా దేవుని రాజ్యం కోసము ప్రయాసపడిన ఏ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రైజ్ లార్డ్. పౌలు గారు కూడా విరామం లేకుండా రయంబగల్లో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ దేవుని కోసం, సువార్త కోసం, ఆత్మల కోసం, సంఘాల కోసం పరితపించిన వ్యక్తి. ఆ ప్రయాస వ్యర్థం కాదు. దేవుని దగ్గర చక్కని ప్రతిఫలం తీసుకుంటాడు దైవజనుడు పౌలు గారు. ఈ రోజున నీ పరుగు దేనికోసం, నీ ప్రయాస దేనికోసం అండి? చెప్పండి. కుటుంబం కోసం, భార్య కోసం, పిల్లల కోసం ప్రయాసపడాలి. ఎందుకంటే ప్రభు వారిని మనకి ఇచ్చారు కాబట్టి వాళ్ళని పోషించాలి, చదివించాలి, మన బాధ్యతను నెరవేర్చాలి, దేవుడిచ్చిన బాధ్యతను. అలాగనే సేమ్ టైం దేవుని కోసం కూడా నీ వంతుగా నువ్వు ప్రయాసపడాలి. నీ వంతుగా నీవు సువార్త ప్రకటించాలి. ఇక పొద్దాకలి అదే పని కాదు, అదే లోకం కాదు నీకు. దేవుని బాధ్యత మర్చిపోవద్దు. నువ్వు దేవుడు నీ మీద పెట్టిన బాధ్యతను నువ్వు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. రక్షించబడిన వ్యక్తి, బలలో చేయి వేసే వ్యక్తి, ప్రభువుని అంగీకరించిన వ్యక్తి ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. బాధ్యత లేని వ్యక్తి కాదు నువ్వు. నీ మీద నీ బాధ్యత ఉంది. దేవుని సువార్తను ప్రకటించే బాధ్యత ఉంది. దేవుని రాజ్య వ్యాప్తి నీ మూలంగా జరగాలనే బాధ్యత నీ మీద ఉంది. నువ్వు పరలోక పౌరుడివి, పరలోక సైనికురాలివి కాబట్టి దేవుని రాజ్యం కోసము, పరలోకంలో ఉన్న ఆ వ్యాప్తి కోసం నువ్వు ప్రయాసపడాలి. ఈరోజు ఎంతమంది నీ కళ్ళ ముందు నశించిపోతున్నారో, ఎంతమంది దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా, రక్షణ లేకుండా బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ సువార్తను చెప్పి, స్త్రీలకు సువార్త చెప్పాలి, పురుషులకు సువార్త చెప్పేసి దేవుని యొద్దకు నడిపించాలి వాళ్ళని. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న పిల్లండి, సండే స్కూల్ పాప పాల్ యాంగుచో గారికి సువార్త చెప్పింది. ఏం చెప్పింది? సండే స్కూల్ పిల్ల. చూడండి, ఆ చిన్న వయసులో ఆ బిడ్డకి దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో. ఆ వ్యక్తికి న్యూ టెస్టిమెంట్ చిన్న బైబిల్ ఇచ్చి, అతను టీవీ వ్యాధితో, జబ్బుతో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ బైబిల్ ఇచ్చి ప్రార్థన చేసిందంట. యేసు సువార్త చెప్పింది, ప్రభుని నమ్ముకొని రక్షించబడతాను, నిన్ను బాగు చేస్తాడని. ఆయన క్రైస్తవులకు వ్యతిరేకి, భయంకరమైన వ్యతిరేకి. క్రైస్తవులు చూస్తే క్రైస్తవ కుక్క అది అని తిట్టేవాడంట. అంత భయంకరమైన వ్యక్తి ఆ బైబిల్ చదువుకోవటం వల్ల, ప్రార్థన చేసుకోవటం వల్ల, ప్రభు మాట్లాడటం ప్రారంభించటం వల్ల ఆ వ్యక్తి బాగుపరచబడి, ఆ వ్యక్తికి ఉన్న జబ్బు పోయి మంచి సేవకుడయ్యాడు దేవుని కోసము. ఈ రోజున ఉత్తర కొరియా అనుకుంటా, దక్షిణ కొరియాలో 9 లక్షల మంది ఆదివారం ఆరాధన జరిగిద్ది అక్కడ. ఎంతమంది? 9 లక్షల మంది. సామాన్య విషయం కాదు. ఎంత గొప్పది. ఇప్పుడు ఆ చిన్న పాప ఆ వ్యక్తికి సువార్త చెప్పటం వలన ఎంత గొప్ప దైవజనుడు బయటకు వచ్చాడు. మన సువార్తను నిర్లక్ష్యం చేస్తుంటాం, సిగ్గుపడుతుంటాం. ఏందిలే అన్నట్టుగా. ఎప్పుడు కూడా నీకు క్రొత్త వ్యక్తి కనపడితే నువ్వు పలకరించైనా, ఏ ఊరు, ఏం చేస్తావు, ఏందని పలకరించి. మేము అదే చేసేవాళ్ళం. పలకరించి సువార్త చెప్తాం, ప్రేమతోగా మాట్లాడి సువార్త చెబుతాం. సువార్త చెప్పండి, దేవుని మాటలు చెప్పండి, నీ కుటుంబంలో ఉన్న వారికి చెప్పండి, నీ బంధువులకు చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎవరైతే నీ బంధువుల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒకరోజు వెళ్ళి, ఎప్పుడు వెళ్తా?
ఆదివారం వెళ్తా, ఎందుకంటే ఆదివారం ఇంటికాడ ఉంటారు కదా. అవునా? ఆదివారం కాదు నువ్వు వెళ్ళాల్సింది, 3 రోజుల్లో వెళ్ళి వాళ్ళని పలకరించి నీ బాధ్యత ప్రకారం వాళ్ళందరికీ సువార్త చెప్పిరా. ప్రైజ్ లార్డ్. ఏదో ఒక రోజు దేవునికి ఉపయోగపడతాయి ఆ మాటలు. కనుక మూడవదిగా ఏ ప్రయాస వ్యర్థం కాదంటే క్రీస్తు రాజ్యము కోసము పడే ప్రయాస వ్యర్థము కాదు. ప్రైజ్ లార్డ్. కాబట్టి 3 విషయాలు నేర్చుకున్నాం. ఏ ప్రయాస వ్యర్థం కాదు చెప్తున్న, జాగ్రత్త చెప్పాలి. వచ్చే వారం అందరూ చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. అది వచ్చే వారం నుంచి ఏం చేద్దామంటే ఒక్కొక్కరిని పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నామని నుంచోబెట్టి పాఠం అప్పచెప్పినట్టు అప్పచెప్పాలి. స్తోత్రం. ఆ విషయాలు కూడా వాక్యం చెప్పాలి, అప్పచెప్పాలి. ప్రతి ఒక్కరు లేచి నుంచొని పోయిన వారం ఈ సందేశం విన్నాం, ఈ విషయాలు నేర్చుకున్నాం అని ప్రతి ఒక్కరు లేచి నుంచొని చెప్పాలి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటిది? ఏ ప్రయాస వ్యర్థం కాదు. మళ్ళీ చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో ఉంటుంది, మళ్ళీ అది ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకరోజు తర్వాత జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది ఏ ప్రయాస వ్యర్థం కాదు, దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవిస్తే నీ ప్రయాస వ్యర్థం కాదు, నష్టమైన బాధ అయినా. రెండవది, దేవుని నామములను ఏది చేసినా క్రీస్తు నామములో చేయాలి. మూడవది, దేవుని రాజ్య వ్యాప్తి కోసము ఏం చేయాలా చెప్పాలా? వెనకాల కూర్చున్న వాళ్ళు చెప్పండి. మూడవది ఏం చేయాలా? అది దేవుని రాజ్య వ్యాప్తి కోసము నువ్వు పడే ప్రయాస వ్యర్థం కాదు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని మీ హృదయంలో గట్టిగా పట్టుకోండి, భద్రం చేసుకోండి, రాసుకోండి. దేవుడు కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంత వచ్చి ఎన్ని నిమిషాలు?